ఫస్ట్ బోర్న్ బేబీని మేనేజ్ చేస్తూ అది కూడా ప్రెగ్నెన్సీలో గర్భ సంస్కారాన్ని ఎర్లీ మార్నింగ్ లేచి కంప్లీట్ చేయడం కోసం రొటీన్ని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఫైనల్గా నేనైతే సక్సెస్ఫుల్గా డే 30లోకి వచ్చేసాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 30 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే ఒక మంచి డెసిషన్ తీసుకున్నా అనుకుంటున్నాను. లేకపోతే ఈ ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా లేజీగా ఉండేదాన్నేమో. సో నేను అటు విరాజ్ని మేనేజ్ చేయగలుగుతున్నాను, ఇటు ఇంటి పనులు మేనేజ్ చేయగలుగుతున్నాను, ఇటు గర్భ సంస్కారం మేనేజ్ చేయగలుగుతున్నాను. అంటే ఒక రొటీన్ సెట్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాను. బట్ ప్రెగ్నెన్సీలో అయితే ఎప్పుడు ఎనర్జీ ఒకే లెవెల్లో అస్సలు ఉండదండి. ఒక్కోసారి డ్రాప్ అవుతుంది. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ నేను పుష్ చేసుకుని మరి నా రొటీన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇలా ఎన్నో రోజుల నుంచి ఏదో ఒక రొటీన్ ఫిక్స్ అవ్వాలనుకొని అలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈసారి అయితే అస్సలు అలా టైం వేస్ట్ చేద్దని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. సో అందుకే చాలా గట్టి డిజైర్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇలా 30 డేస్ని కూడా చాలా హ్యాపీగా గర్భ సంస్కార్ కంప్లీట్ చేశాను. గర్భ సంస్కార్ గురించి చెప్పమని చాలామంది చాలా క్వారీసే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తానండి. రెగ్యులర్గానే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. డైలీ అయితే జ్యూస్ ఖచ్చితంగా తాగుతాను. ఎప్పుడో ఒకసారి స్కిప్ అవుతుంది. ఈరోజు సింపుల్గా ఉప్మా చేసేసాను. ఈరోజు అయితే నాకు కొంచెం డల్గా ఉందన్నమాట. కొంచెం చల్లగా అలా అనిపించింది. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్వెటర్ వేసుకొని నేను విరాజ్ ఆఫ్టర్నూన్ పడుకున్నాము. సో ఇలానే 8th మంత్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. 8th మంత్ వ్లాగ్స్ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి. సో నేను డెఫినెట్గా గర్భ సంస్కారం ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను. అంటే ఏదో మెరాకిల్ అయిపోతుందని కాదు, గర్భంలో ఉన్న శిశువుకి ఫస్ట్ నుంచే సంస్కారం ఏర్పడమే గర్భ సంస్కారం అన్నమాట. సో నేను తప్పకుండా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ 7th మంత్ ప్రెగ్నెన్సీ, డే 30 మినీ వ్లాగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో అండ్ షేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు డల్గా ఉందని చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ టైంలో నేనేం చేయలేదన్నమాట. దాబా నుంచి రోటీస్ తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా హ్యాపీగా రోటీస్ తినేసి పడుకున్నా అన్నమాట. ఇలా ఎప్పుడన్నా వీల్ కానప్పుడు దాబా ఫుడ్ తింటాను, అంతేకాని జంక్ ఫుడ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇలా అంతా కూడా డిన్నర్ రొటీన్ కంప్లీట్ చేసేసుకొని మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, శ్రావణ మాసం కదా, మంచిగా రోజు ముగ్గులు వేసుకొని పసుపు కుంకుతో పుదించుకుంటే